వచ్చిన ఓట్లది. ఇంకేం కొత్తగా జీలుస్తారు దాంట్లో నుంచి? అవును. ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది. ఇంకా ప్రయత్నం చేస్తే ట్రై చేసుకోమనండి, ఏముంది ఇంకా అందులో? అంటే ఒక ఆల్టర్‌నేటివ్ లాగా ఈ మాటల వల్ల కాంగ్రెస్ ఎంతవరకు ప్రజలకు కనిపిస్తదని ఏమవుతది ఇంకా 5 ఏళ్ల తర్వాత ప్రజలు చూద్దాం. ఇప్పుడే రాజెవడు, రెడ్డెవడో హ్మ్. వాటికి దీనికి ఏం సంబంధం లేదు. అది బీజేపీతో ఇష్యూ కాదు. హ్మ్. అది ఓన్లీ తెలుగుదేశం సేవియర్ టాపిక్, అంత మించేం లేదు అది. వైసీపీ న్యూట్రల్‌గా ఉందనుకోవాలా? లేదంటే ఎన్‌డీఏ వైపు ఉందని అనుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ స్టేట్ పాలిటిక్స్ తప్పించి నేషనల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి చక్రాలు తిప్పాలనుకోదు. హ్మ్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకోటి, కేంద్రంతో తగవు పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్తో హ్మ్. ఆ, ఇలాంటి సంస్థాగత విషయాల్లో కాంగ్రెస్తో విభేదించలేదు. లైక్ హ్మ్. ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెసే ప్రెసిడెంట్గా పెట్టింది. హ్మ్. అప్పుడు సపోర్ట్ చేసింది హ్మ్. ఇదే వైసీపీ. హ్మ్. అలాగే అప్పుడు కేంద్రం పెట్టిన బిల్లులకు కూడా సపోర్ట్ చేసింది. హ్మ్. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ మీద శత్రుత్వం కూడా కాదు, హ్మ్. సోనియా మీద శత్రుత్వం కూడా కాదు. మాకెందుకు మా అధికారం ఎవరు? అవును. నేను రాజశేఖర రెడ్డి వారసుని, మా నాన్న నిన్న అధికారంలోకి తెచ్చారు, మీ పార్టీని 2 సార్లు అధికారంలోకి వచ్చింది మా నాన్న వల్లే. హ్మ్. మా నాన్న యువతలకు వచ్చినప్పుడల్లా మీరు పోయారు, హ్మ్. మరి అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అనేటటువంటిది ఈయన ఆస్పెక్ట్. హ్మ్. మేబీ ఇప్పుడు అదే పాయింట్ రేపొద్దున కాంగ్రెస్ నోటీసు కూడా తీసుకుపోతాడేమో హుహు. జగనా? జగన్. హుహు. అందులో డౌట్ ఏం లేదు. హుహు. ఎందుకంటే రాజకీయం ఏ క్షణంలోనైనా ఎటైనా మారచ్చు. హుహు. హ్మ్. ఇప్పుడు రేపు